బ్రేకింగ్ చూస్తున్నాం. లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఇంట్లో సుమారు 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రాజ్ తరుణ్ చోరీ చేశారని లావణ్య ఆరోపించారు. ఈ మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం ముంబైకి వెళ్లిన రాజ్ తరుణ్ దగ్గర నుంచి ఇంటి తాళం తీసుకుని మాల్వి మల్హోత్రా ఈ చోరీ చేసినట్లు లావణ్య ఆరోపించింది. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా మనిషిని తీసుకెళ్లిపోయింది, ముంబైలో పెట్టింది. దయచేసి ఇప్పటి నుంచైనా మీడియాకి అందరికీ ఒకటే సపోర్ట్ అడుగుతున్నాను. నా మనిషి, నా బంగారం అన్ని తీసుకెళ్లిపోయి నన్ను ఒంటరిదాన్ని చేశారండి. అన్ని బాక్సెస్ అన్ని ఎంటీ ఉన్నాయి. నాకు ఫోర్ బ్యాంగిల్స్ అండ్ పుస్తల తాడు అండ్ ఇంకో చైన్ అండి. ఏంటి ఎంత గట్టి కొట్టారు? ఎంత కూడా ట్రై చేశాను. సారీ సరే, ఇప్పుడు ఈ కేసు మళ్ళీ వాళ్ళు జాగ్రత్త పడుతుంటారేమని కంప్లైంట్ ఒకసారి. లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఇంట్లో సుమారు 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రాజ్ తరుణ్ చోరీ చేశారని లావణ్య ఆరోపించారు. ఈ మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 2 రోజుల క్రితం ముంబైకి వెళ్లిన రాజ్ తరుణ్ దగ్గర నుంచి ఇంటి తాళం తీసుకుని మాల్వి మల్హోత్రా ఈ చోరీ చేసినట్లు లావణ్య ఆరోపించింది. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, ఏదైతే అంటే లావణ్య తర్వాత రాజ్ తరుణ్ కేసు అనేది గత కొంతకాలంగా ఒక చీటింగ్ కేసు, అలాగే నమ్మించి మోసం చేశారనే మరొక కేసుతో ఇది ఆల్రెడీ ఎప్పటికప్పుడు వార్తలు నిలుస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి దానికి సంబంధించి ఒకటి మరొక కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. అందులో ముఖ్యంగా ఏంటంటే 2 రోజుల క్రితము లావణ్య హైదరాబాద్ నుంచి ముంబై ప్రయాణం చేసి అక్కడ మాల్వి మల్హోత్రాను అలాగే రాజ్ తరుణ్ ఒకే హోటల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఈ సందర్భంలో తిరిగి రిటర్న్ ఇంటికి వచ్చిన లావణ్య తన ఇంట్లో ఉన్న దాదాపు 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించట్లేదు. ఆ బంగారు ఆభరణాలు కనిపించకపోవడానికి కారణం రాజ్ తరుణ్ అలాగే మాల్వి మల్హోత్రా అనే ఒక అనుమానంతో తన కేసును అయితే నమోదు చేసింది. ఎందుకంటే తను ఉండే ఇంటి కీస్ 2 సెట్స్ ఉంటాయి. ఒక సెట్ తన దగ్గర ఉంటే ఇంకో సెట్ రాజ్ తరుణ్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ 2వ సెట్ లో నుంచి ఆ సెట్ ని తీసుకొని మాల్వి మల్హోత్రా వెళ్లి 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసింది అనే అనుమానంతో తన కేసును అయితే పెట్టింది. ఈ కేసు వెంటనే నార్సింగ్ పోలీసులు దాన్ని కేసు నమోదు చేసుకుని దీనిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. కిరణ్ భాయ్, అయితే ఆల్రెడీ నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి లావణ్య అయితే చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా సబ్మిట్ చేశారా? అయితే ప్రస్తుతానికి కేవలం ఇప్పుడు కంప్లైంట్ మాత్రమే ఇచ్చింది. ఆధారాలు అంటే మేబీ తను ఏమైనా సీసీ ఫుటేజ్ కానివ్వండి, లేకపోతే లోపల ఇంకేదైనా సీసీ ఫుటేజ్ ఏదైనా సీసీ కెమెరాస్ ఏమైనా ఇంట్లో ఇన్స్టాల్ చేసింది అన్నదైతే ఇంకా ప్రస్తుతానికి సమాచారం లేదు. బట్ తనైతే మాత్రం చాలా క్లియర్ గా చెప్తుంది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలు నేను పోలీసులకు అవసరమైన టైంలో నేను సమర్పిస్తాను, లేదా వాళ్ళు నన్ను ఒకవేళ ఆధారాలు సమర్పించమని అడిగితే నేను కంపల్సరీ దాన్ని నేను ప్రొడ్యూస్ చేస్తాను అంటూ లావణ్య ఇప్పటికీ చెప్తుంది. అయితే ఇది అంటే ఎప్పటికప్పుడు కొత్త టర్మ్ తీసుకున్న నేపథ్యంలో ఈ బంగారం చోరీ కేసు అనేది అయితే ఉందో అది కూడా మరొకసారి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అయితే చిదంబర్ రెడ్డి, బీర్వాకి ఇంకొకటి రాజ్ తరుణ్ దగ్గర ఉందని చెప్పి లావణ్య అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ బీర్వాకి తన దగ్గర ఉందని చెప్పి రాజ్ తరుణ్ ఏమైనా స్పందించడం జరిగిందా? రాజ్ తరుణ్ అంటే ఈ వివాదం మొదలైనప్పటి నుంచి కూడా రాజ్ తరుణ్ ఎక్కడే కానీ బయటకు వచ్చి లావణ్య ఇష్యూలో కానీ ఇతరత్ర ఇష్యూలో కానీ బయట ఎక్కడ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. మొదట్లో ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే తను కేవలం తిని మీద కొన్ని ఆరోపణలు చేసి తర్వాత ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కూడా దాదాపుగా 12 సంవత్సరాల పాటు మేము ఇద్దరం కలిసే ఉన్నాము, ఆ ఇల్లు ఇద్దరి పేరు మీద ఉంది, అంతేకాకుండా లోపల ఉన్న ప్రతి వస్తువు తనకు తెలుసు అనే విధంగా లావణ్య గతంలో కూడా చెప్తూ వచ్చింది. కాబట్టి మేబీ అదే కారణంతో ఇవాళ మరొక కీ తన దగ్గర ఉంది, అదే దాన్ని అలసుగా తీసుకొని రాజ్ తరుణ్ దొంగతనం చేశాడని లావణ్య ఆరోపిస్తుంది. కానీ బట్ ఇప్పటిదాకైతే రాజ్ తరుణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా పోలీసులు దాన్ని ఒకవేళ విచారణ మొత్తం పిలిచినప్పుడు అక్కడ వచ్చి ఏమైనా మాట్లాడతారేమో మనం వేచి చూడాల్సిందే. కిరణ్ భాయ్, రైట్ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ. నా మనిషిని తీసుకెళ్లిపోయింది, ముంబైలో పెట్టింది. దయచేసి ఇప్పటి నుంచైనా మీడియాకి అందరికీ ఒకటే సపోర్ట్ అడుగుతున్నాను. నా మనిషి, నా బంగారం అన్ని తీసుకెళ్లిపోయి నన్ను ఒంటరిదాన్ని చేశారండి. అన్ని బాక్సెస్ అన్ని ఎంటీ ఉన్నాయి. నాకు ఫోర్ బ్యాంగిల్స్ అండ్ పుస్తల తాడు అండ్ ఇంకో చైన్ అండి. ఏంటి ఎంత గట్టి